వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. ఈరోజు మనం ఉన్న షాహీ కంపెనీ దగ్గర ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ అందరూ శాలరీ పెంచాలని గత 3 రోజుల నుంచి ఇక్కడ ధర్నా అయితే చేపట్టారు. అందరూ చూస్తుంటే మనం ఇక్కడ మహిళలు మాత్రమే ఉన్నారు. అసలు వీళ్ళ డిమాండ్ ఏంటో వాళ్ళ నోటంటే తెలుసుకొని మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో అసలు తెలుసుకుందాం రండి. నమస్కారం అమ్మ. నమస్కారం. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు ధర్నా చేపట్టారు? ఇక్కడికి 11వ రోజు. 11 రోజుల నుంచి. కానీ ఎలాంటి ఫలితం అనేది రాలేదు. వస్తలేదు. అది ఆయన ఒకటే మాట, లోపలికి రండి, పని చేయండి, పని చేసినాక కమిటీ మెంబర్స్ని దించి మాట్లాడతాడట. అది వారి దాకా ఏం సాల్వ్ చేయడట. మాకు ఏందనేది పరిష్కారం చేయకుండా ఉంటాడు. లోపల ఆయన ఉంటాడు, బయట మేము ఉంటాను. అంతేకాని మీ ఎండలో మీరు ఇట్లా కష్టపడుతున్నారు ఎందుకు? వీళ్ళు అంటే అసలు మీ డిమాండ్ ఏంటి? మాకు జీతాలు పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం. జీతాలు మరీ తక్కువ అయింటానవా. మాకు మినిమము మా శాలరీ 18,000 ఉంది. మాకు ఇచ్చేది 10,800. 10,800 అది కూడా ఎట్లా ఇస్తాడు? మాకు ఏదైనా అవసరం పడి ఒకరోజు మేము డుమ్మా తీసుకున్నాము. లీవ్ ఫామ్ పెడితేనేమో ఫుల్ శాలరీ ఇస్తాడు. లీవ్ ఫామ్ పెట్టలేదు అనుకో, డుమ్మా అయిందనుకో, ఒక డుమ్మాకి 6 నుంచి 800 కట్ చేస్తాడు. ఎట్లా? ఒక్క రోజుకి. మాకు ఇచ్చేదేమో 350 ఒక్క రోజుకి. ఆయన కట్ చేసేది 600, 700, 800. ఎవరిని బట్టి వాళ్ళని కట్ చేస్తూనే ఉంటాడు. మరి ఇది అంత ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు అని మేము అడిగి విసుగు పుట్టి స్పందన లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఆయన దగ్గర ఏ మాదిరి కట్ చేస్తున్నావు? 600 నువ్వు ఇచ్చేది 350, నువ్వు కట్ చేసేది 700. ఎందుకు కట్ చేస్తున్నావు 700? మరి మా జీతం కూడా 700 ఉండాలి కదా కట్ చేసినప్పుడు. అసలు ఎన్ని గంటలు మీరు డ్యూటీ చేస్తున్నారు? 8 గంటలు. పెంచట్లేదు. ఇప్పుడు కనీసం మా జీతం పెరగక 10 సంవత్సరాలు అవుతుంది. ఏమున్నా జియో పైనుంచి వచ్చేది 6 నెలలకు 150, 6 నెలలకు ఒక మార్చ్, ఏప్రిల్లో, సెప్టెంబర్, అక్టోబర్లో 150, 100 ఇచ్చేది. గదే ఇస్తాడు గంతే. పైనుంచి 5 సంవత్సరాలకు సంవత్సరానికి ఒకసారి పెరిగే జియో మాకు ఇస్తనే లేడు అసలే. నిన్న కమిషనర్ ఆఫీసర్కి కూడా పోయినా, లేబర్ కమిషనర్ ఆఫీసర్కి పోయినా కూడా అదే మాట చెప్తాను. ఆయన ఒక్క జియో కూడా పెంచలేదు. ఏ రికార్డు కూడా కరెక్ట్ లేదు. ఆయన సమాధానం ఇస్తేనో ఇవ్వాలి, లేకుంటే లేదు. కంపెనీ సీల్ ఎత్తామని లేబర్ కమిషనర్ కూడా చెప్పిండు నిన్న. అందరూ లేడీసే వర్క్ చేస్తున్నారా? అందరు లేడీసే, మొత్తం లేడీసే. ఓన్లీ ఏదో ఒక ఇన్ఛార్జులు, ఆ పిఎంలు వాళ్ళు మగోళ్ళు ఉంటారు, అంత జెంట్స్ ఉంటారు. అంతా లేడీసే మొత్తం. సెక్షన్, కటింగ్ సెక్షన్, ఫినిషింగ్, ఈ స్టిచ్చింగ్, ఆపరేటింగ్ అంతా లేడీసే. కానీ ఇప్పటికొచ్చి ఆయన ఏ సమాధానం చెప్పలట్లేదు మీకు? ఏం చెప్తలేడు. ఒకటే మాట, లోపలికి రావాలి, మీరు విధిగా పని చేసుకుంటేనే సమస్య సాల్వ్ అంటాడు. మేము 10 రోజుల బట్టి ఇక్కడ కూర్చుండి మాకేం న్యాయం జరగదు. మేము ఎట్లా లోపలికి పోతాము? ఎట్లా పోతాం చెప్పు? నీకు ఇక్కడ వేస్ట్ కూర్చున్నామా? ఏం పందికి లెక్క కూర్చున్నాం? ఇక్కడ మేము వట్టిగానే టైంపాస్కి వచ్చి కూర్చున్నామా? టైంపాస్ కూర్చున్నాం. ఇక్కడ పని చేయలేక ఇక్కడ కూర్చుండి ఇలా నువ్వు రానంగానే పోతే మాకేముంటుంది? ఏం చేస్తావు నువ్వు? ఇన్ని రోజులు చేయని న్యాయం ఈ వారం రోజుల్లో చేస్తావని నమ్మకం ఏమున్నది? లేదు. కాబట్టి ఆయన ఎన్నో న్యాయం చేస్తే 6 రోజులు ఈయన కూర్చుంటారు. పోలీసులు కానీ ఎలాంటి వాళ్ళు రాలేదా మీ దగ్గర? వచ్చిండ్రు, వాళ్ళ సపోర్టు, వాళ్ళకే సపోర్ట్. పోలీసులు వచ్చినా ఎవడొచ్చినా వానికే సపోర్ట్. ఇక్కడ కూర్చుంటానం, పోతానం. వాళ్ళని ఇప్పుడు కొంతమందిని ఏం చేస్తుంటారు కదంటే, మేము ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం కదా, మెప్పించి రండి అమ్మ లోపల రండి, బయట కూర్చుంటే ఏం రాదు, లోపలికి వచ్చి పని చేస్తే శాలరీ వస్తుంది, ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది ఎండ తప్పని అట్లా కొంతమంది వీక్నెస్ పాయింట్ అది గుర్తుపెట్టుకొని పోతుండ్రు. అట్లా ఎందుకు పోతానామని మేము అడగద్దట. ఎందుకు తీసుకోపోతానో వాళ్ళని కూర్చున్న వాళ్ళని అడగద్దట. అట్లా అడిగితే లొల్లీలు కాకుండా ఉండడానికి పోలీసు వాళ్ళని పెట్టుకుంటాను వాడు. అర్థమవుతుందా? అడగకుండా మేము ఉండాలని పోలీసు వాళ్ళని భద్రతపరుచుకుంటాను, కానీ మా కోసం కాదు పోలీసు వాళ్ళు. వాళ్ళకు కూడా బిజినెస్ అనేది నష్టం జరిగింది కదా వర్కర్స్ లేకపోతే. అయినా కూడా మిమ్మల్ని అంటే ఒక్క మెట్టు కూడా దిగి రావట్లేదు. ఒక్క మెట్టు కూడా దిగి రావట్లేదు. ఆయన ఎన్ని రోజులైనా కూడా మేము ఈయనే ఉంటాం, ఆయన ఆడనే ఉండని. ఆయనకి మాకు 100 అంతే కదా. ఒక రోజు పోకుంటే 300, 400 ఉంటుంది. వానికైతే లచ్చలే కదా, అంతే కదా. మరి ఆ లచ్చలు ఎట్లా గుడుపుతాడో, ఆయన ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం. అది కానీ వచ్చి మిమ్మల్ని పలకరించి ఇది కాదు అంటే ఈ రోజు అయితే మళ్ళీ రాలేదు ఆయన. ఈ రోజు అసలు నిన్న కూడా రాలేదు మా దగ్గరికి, ఈ రోజు కూడా రాలేదు మా దగ్గరికి. ఎవడన్నా నాయకుడు వస్తాడు కదా, పార్టీ వాడు, ఆడో ఈడో కార్పొరేటర్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాడు వచ్చిండని వస్తాడు, అదే మాట మాట్లాడతాడు. లోపలికి రండి, లోపలికి రాస్తే పని చేస్తే ఏదైనా పరిష్కారం చేస్తాం, లేకుంటే మీరు ఇక్కడ కూర్చుంటే నేను ఏం చెప్పలేను అని చెప్తాను. అంటే మీరు రాజకీయ వ్యక్తులు వచ్చారు అంటున్నారు కదా, వాళ్ళు మీకు ఏం భరోసా ఇచ్చారు? వాళ్ళు ఒక అదేంటిది ఎంఎస్ఎస్ ప్రభాకర్ రెడ్డి ఒక ఆయన వచ్చిండు. ఆయన 2 రోజులు మాతోటి ఉన్నాడు, మాతోటే కూర్చున్నాడు. ఏం చేసిండు, ఆయనతో మాట్లాడతాను నేను, ఆయన తెచ్చి రోడ్డు మీద కూర్చుండే పెడతా 8 feet అని మాట్లాడిండు. ఏం మాట్లాడుకున్నాడో వాడు వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు.
కూర్చుండబెట్టినా కూడా వారం రోజులు టైం ఇవ్వండి, లోపలికి వస్తే పరిష్కారం, ఈడ ఉంటే పరిష్కారం, నో వరకు నో జీతం అని పెట్టిండు, పేపర్ రాసి పెట్టిండు. ఆ వచ్చిన ఆయన కూడా అదేం చెప్పిండు, ఏమని మీరు పోతేనే పరిష్కారం అవుతుందంటే, ఆ రోజు కూర్చున్నప్పుడు మీ అండా చూసి కూర్చోలేదు సార్, మేము బయటికి వెళ్ళి కూర్చున్నప్పుడు మీ సపోర్ట్ చూసుకొని కూర్చోలేదు. ఇవాళ నువ్వు చెప్తా మేము పోవడానికి, మాకేం న్యాయం జరిగిందని మేము లోపలికి పోతాము, నువ్వు ఎట్లా చెప్తానో పో లోపలికనని ఏం న్యాయం చేసినావు సారు అని అడుగుతా ఆయన వెళ్ళిపోయిండు. ఆ రోజు ఎవరు సపోర్ట్ చూసుకొని మేము ఇక్కడ వచ్చి కూర్చోలే, మా కడుపు కాలొచ్చి మేము కూర్చున్నాం ఇక్కడ. ఈరోజు మరి న్యాయం జరగదు, మేము ఎట్లా లోపలికి పోతాము ఆయన ఏం చెప్పండి అని అంటే ఆ ఎమ్మెల్యే వేయండు. సరే ప్రజెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లక్ష్మణ్ రెడ్డిని కూడా కలిసి వచ్చిండు. ఆయన కూడా మీకు చేస్తానమ్మా న్యాయం అన్నాడు, కానీ ఇంకా ఇది వరకు నిన్న వచ్చిండు మొన్న వచ్చిండు, కానీ ఇంకేం పరిష్కారమే కాలేదు. కానీ మీ పోరాటం అనేది కొనసాగుతున్నది, కానీ మీ సమస్యకి అనేది పరిష్కారం అనేది దొరకట్లేదు. ఇంకా ఇది వరకు కూడా రాలేదు, పరిష్కారమే రాలేదు, ఇస్తలేడు కూడా ఆయన. మీరు ఎంత పెంచాలి అనుకుంటున్నారు జీతం? 16,000 ఇవ్వమంటున్నామా, మాకు 10,800 వస్తుంది. పైనుంచి మాకు 20,000 జియో ఉన్నది కంపెనీ తరపున, కానీ 20,000 కూడా అడుగుతలేము. 16,000 ఇవ్వమంటున్నా, 16,000 కూడా ఇవ్వనంటాను వాడు. ఏదో విధంగా మీకు ఎంత ఇచ్చే 10,000 అంతే ఇస్తా అంటున్నారు. అంతే ఇస్తా అంటాడు. ఈ పరిష్కారం తీరేదాకా మీరు ఇక్కడే ఎన్ని రోజులైనా ధర్నా చేస్తారు? కూర్చుంటాం, ఇన్నే కూర్చుంటాం, న్యాయం జరిగేదాకా ఇన్నే ఉంటాం. న్యాయం జరగన్నాడు వద్దనుకుంటే రిజైన్ చేసిపోతాం, కానీ కంపెనీ లోపల మాత్రం అడుగు పెట్టాం మేము. ఇక్కడ అదే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అదే మాట మీద ఉన్నారు. ఒకటే మాట అందరిది ఒకటే మాట ఏంటనవా. ఒకవేళ నేను ఒప్పించినా కూడా మా వాళ్ళు నన్నే ఇక్కడ కూర్చుంటే పెడతారు, కానీ వాళ్ళు మాత్రం పోరు. అదే పరిస్థితి. ఇప్పుడు సరే లేవే ఎన్ని రోజులు కూర్చుందామని మనం బోధన రాని అన్నా కూడా నన్ను కూడా ఇన్నే కూర్చుంటే పెడతారు, కానీ వాళ్ళైతే రారు. అర్థమవుతుంది, ఆ మాదిరి ఉన్నారు అంతే, అట్లా ఆ పరిస్థితే ఉన్నది. సమస్యకి పరిష్కారం దొరకాలని త్వరలోనే నేనైతే కోరుకుంటున్నాను. కానీ ఇంకా 11 రోజుల దాకా మీరు ఇక్కడ కూర్చున్నా కూడా మీకు సమస్య అనేది పోలేదు. కానీ ఆయన బంగ్లాలో ఏసీలో కూర్చుంటున్నారు, మీరు ఎండలో కూర్చుంటున్నారు. వాళ్ళకి మనకి ఉన్న డిఫరెంట్ ఎట్లాగో చూపిస్తున్నారు. ఇప్పటికొచ్చి మీరు ఇంతసేపు అయినా కూడా వచ్చి రాలేదు, మేము మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు మన సమస్య అని కూడా మిమ్మల్ని పలకరించలేదు. లేదు మేడం, నిన్న రాలేదు, ఈ రోజు కూడా ఆయన మా కోసం వస్తున్నాడు. ఎవరైనా అధినేత వస్తాడు కదా, పార్టీ వాడు ఎవడో వీళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ కోసమే వస్తాడు. నువ్వు రా మాట్లాడదామంటేనే వస్తాడు. మీరు రండమ్మా మీకు ఇది చేస్తా అని అయితే ఆయన వస్తలేడు, బయటికి ఒక మాట కూడా చెప్తలేడు. కనీసం మీరు చెప్పిన అమౌంట్ కాకుండా సరే మా ఇంత పెంచుతాము అన్ని కూడా చెప్పట్లేదు, అది కూడా చెప్తలేడు. సరే మేము అడిగినంత కాకుండా ఇంకో 1,500 తగ్గించన్న ఇస్తారా, మాకు ఇంత ఇస్తా అని కూడా చెప్తలేడు. ఏది కూడా చెప్తలేడు ఆయన. ఒకటే మాట, లోపలికి రండి వారం రోజులకు వస్తుంది కమిటీ మెంబరు, వాళ్ళతోటే మాట్లాడుతున్నా, ఒక్కటే మాట, ఇంకో మాట అసలు వస్తూనే లేదు, రావట్లేదు అసలే. మీరు గట్టిగా అరిసినా కూడా ఎమ్మటినే పోలీసులు వస్తున్నారా? ఏం వస్తలేరు మేడం. మేమేం గట్టిగా అరిచినా మేమేం వాళ్ళ మీదకి అరుస్తలేము. మా సమస్య ఏందో సాల్వ్ చేయమంటాం, కానీ వాళ్ళ మీదకి లొల్లికి పోతలేము, మేము ఏం చేస్తలేము. నిన్న కూడా మరి నీకు ఏ బాధ లేకుంటే మేనేజ్మెంట్ ఫోన్ నంబర్ వాడు ఆయన ఎవరు లేబర్ కమిషనర్ అయినా ఎమ్మెల్యే అయినా మేనేజ్మెంట్ నంబర్ ఇవ్వండి మేము మాట్లాడతాం వాళ్ళతో అన్నప్పుడు ఇవ్వాలి కదా, నంబర్ కూడా ఇస్తలేడు. మేనేజ్మెంట్ పై వాళ్ళ నంబర్లే ఇస్తలేడు అసలు ఇవ్వలేదు. ఈ సమస్య ఉందని మేనేజ్మెంట్కి తెలుసు ఇంకా తెలియదు, ఇంకా అందియలేదు కూడా ఆయన. ఇలాంటి ఈ కంపెనీ కాడ ఇలాంటి ధర్నా జరుగుతుందా కానీ మేనేజ్మెంట్కు తెలియకుండానే కవరింగ్ చేస్తుండే. మేనేజ్మెంట్ అంటే సీసీ కెమెరా వీటివన్నీ చెక్ బందే ఉన్నాయి, ఇన్ని రోజులు అన్ని బందే ఉన్నాయి. నిన్న స్టార్ట్ చేసిండ, అది కూడా ఆడ ఒక్కటే ఉండే. ఏ కారణంగా మరి 5 పెట్టుకున్నాడు. నిన్న మొన్న ఒకటే కెమెరా ఉండే, రాత్రికి రాత్రి 5 కెమెరాలు ఆడొచ్చి ఉన్నాయి. మరి ఏం చేయాలనుకొని పెట్టుకుని ఇప్పుడున్న ప్రజాపాలన వాళ్ళ నుంచి కూడా మీకు ఎలాంటి సహాయం కానీ అభయహస్తం కానీ రాలేదు? ఏం రాలేదు, ఇది వరకు ఏం కూడా రాలేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు మా వరకు అయితే. వస్తుండ్రు మాట్లాడుతుండ్రు, ఎవరో వాళ్ళు వీళ్ళు కార్పొరేట్ ఎవరో వస్తుండ్రు చూస్తుండ్రు, అయ్యో ఇట్లా అయిపోయింది అనుకుంటాండ్రు, పోతాండ్రు అంతే. ఒక గంట ఉండి పోతున్నారు అంతేగాని వీళ్ళకి న్యాయం చేద్దామన్న ఆ మానవుడు ఆ దేవుడు అయితే ఎవ్వరు కూడా వస్తలేరు మా దగ్గరికి. న్యాయం చేయాలి వీళ్ళకని మాతో అయితే పోరాటాడు ఎవ్వరు వస్తలేరు. సమస్య తీరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఎంతో కొంత మీకు కష్టపడ జీతం అయితే రావాలి కదా, అది మాత్రం మీరు చేసేది న్యాయమే అమ్మా. మేము న్యాయంగానే పోరాడుతున్నాం మేడం, అన్యాయం గంటలు. ఇప్పుడు మేము చేసేది కొంచెం పని ఏం లేదు, మస్తు ఫుల్ హెవీ వర్క్ తెలుసా, నాన్ స్టాప్ 8 గంటలు డ్యూటీ చేస్తే 8 గంటల వర్కే. అలా 10 నిమిషాలు కూడా నో వేస్ట్ టైం, 5 నిమిషాలు కూడా నో వేస్ట్. వింటానా పడతా, నువ్వు ఈ గంట నువ్వు శాలరీ తీసుకోవా, నువ్వు పని చేయవా అని మాట్లాడతారు. హాఫ్ అన్ అవర్ పోను 9 to 5:30, హాఫ్ అన్ అవర్ తీసేస్తే 9 to 5 8 hours డ్యూటీ.
खाली जल्दी जल्दी बेल करके चलो 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 चलो, आदमी आधा खाता है, कुत्ता नियन भाग के जाता है। ऐसा है, ऐसा कंपनी। సుమారుగా ఎంతమంది వర్కర్స్ ఉన్నారమ్మా మీరు? మొత్తం 1600 ఉంటారు మేడం. 1600 పైన ఉంటారు, మొత్తం పైననే ఉంటారు. బయట కొంతమంది లోపలికి వెళ్ళిర్రు. ఇప్పుడు వారం రోజుల పైన అయిపోయింది కానీ ఏం రెస్పాన్సిబుల్ లేదు, ఏం లేదు. వర్క్ చేయడంకి వాళ్ళు కాంప్రమైజ్కి పిలవడం కంటే బెదిరించి మా ఊళ్ళని తీసుకెళ్లి లోపల బలవంతంగా పనిచేయడం ఎక్కువైపోయింది. ఈ రోజు ఇప్పుడు ఆల్మోస్ట్ సగం మంది లోపల ఉన్నారు. వాళ్ళందరినీ మీరు రాకపోయారనుకో మిమ్మల్ని జాబ్ల నుంచి తీసేసాము, నో వర్క్ నో శాలరీ అని పెట్టేసి వాళ్ళని బెదిరడం, హెరాస్ చేయడము. నెక్స్ట్ ఇన్ఛార్జెస్, సూపర్వైజర్స్ వాళ్ళ గల్లీల వరకు నిల్చొని మార్నింగ్ వాళ్ళ నుంచి వెయిట్ చేసి లాక్కొని లోపలికి తీసుకెళ్ళడం జరుగుతున్నది. రోజు అదే పని అవుతుంది. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిందంటే 9 వరకు అదే పని. మేము వచ్చేంత వరకు ఇక్కడ గ్యాదర్ అయ్యేంత వరకు కూడా అంతే. లేదు ఒకరు ఇద్దరు రోడ్ల మీద కనిపించినారు అనుకో, వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు. ఇది ఏంటంటే బెదిరించి పని చెప్పడం అంటారు, చూసినామా? ఇది ఏ రకంగా చట్టపరంగా చూసినా కానీ కరెక్ట్ కాదు. అయినా సరే ఆయన రూల్స్ మాట్లాడుతుండు. ఆయన రూల్స్ ఆయనకే వ్యతిరేకంగా ఉన్నాయి కానీ ఒక్కటి కూడా ఆయన కలుపుకోవడం లేదు. అయినా కానీ ఇప్పటి వరకు కూడా దిగుతలేడు ఆయన. ఒక పనులు చేసి ఉండే మరి అందుకే ఇట్లా బయటకు వస్తలేడు అసలు. ఖాళీగా కూర్చోబెడుతుంది మేడం, తీసుకెళ్ళి కూడా ఖాళీ పంచలేదు, ఏం లేదు, ఖాళీగా కూర్చోబెట్టి మమ్మల్ని బెదిరించి లోపలికి తీసుకెళ్ళాలి. వాళ్ళు పోయిర్రు, మేము కూడా ఉంటే పరిస్థితి ఏంది అనేసి మేము అనుకోవడానికి వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి పని చేపిస్తున్నామనే గ్లామరింగ్ ఇస్తున్నారు అంతే. మేము పని ఏం భయపడలేం. చేస్తలేరంట అసలు. అంటే ఏంటంటే మేము వెళ్ళాలని చెప్పేసి వేరేళ్ళని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మా కష్టాన్ని దోసుకుంటాడు కానీ వాడు మాత్రం ఏం చెప్తలేడు. వస్తుండే అదే పదని చెప్తున్నాడు. చేస్తాం కానీ ఎన్ని రోజులు ఇప్పుడు పోయిన సోమవారం నుండి 11వ రోజు ఈ రోజుకు ఎండల్నే వస్తున్నాము. కానీ వస్తుండో ఎవరైనా మంత్రులు వస్తున్నాడు, చెప్తుండే వెళ్ళిపోతుండు. రోడ్డు మీద కూర్చుని పెట్టినామని బతుకు కానీ మమ్మల్ని మాత్రం ఏం చెప్తలేడు అసలు. ఏం చెప్పిన మాటనే 10 సార్లు చెప్తున్నాడు. అది ఏదైనా పేపర్ రాసిమని కూడా రాసిస్తలేడు. నమ్మకం ఉంటే పని చేసేవాడైతే పేపర్ రాసియచ్చు కదా. ఇప్పుడంటే ఇప్పుడు పోతామని చెప్తున్నాం మళ్ళీ మేము, అట్లా కూడా అంటలేడు. అందరూ అదే ఒప్పుకుంటలేరు. ఎంతమంది మాతో పాటు వాళ్ళు ఉంటున్నారు. మేము కష్టపడుతున్నాం, వాళ్ళు కష్టపడుతున్నారు. అలా వాళ్ళు మేము స్టార్ట్ అయిన 2 ఉన్నాడు ఈ అబ్బాయి అయితే. ఒక్క రోజు కూడా ముందే వస్తున్నాడు, మాకంటే ముందే వచ్చి ఉంటున్నాడు. రాండమ్మా అక్కలారా చెల్లన్నారా రాండి, అందరూ వచ్చి మాట్లాడితేనే అవుతుంది అని చెప్పి ఈయన కూడా వచ్చిండు. ఈ ఛానల్ కూడా వస్తున్నారు. కానీ వాంది మాత్రం ఒకటే మాట ఉంటే మేము ఏం చేయాలి చెప్పు. లేబర్ ఆఫీస్ కూడా వేసి వచ్చినాం నిన్న. మరి ఆడ ఆయన సార్ కూడా నవ్వుతున్నాడు, ఏంది ఇంత మొండితనం, అసలు ఆడోళ్ళ రక్తం పీచుక తింటున్నాడు అనేసి. మరి మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలి. వాళ్ళు కష్టపడారంట సూపర్వైజర్లు. మేము కష్టపడతాం, మేము కష్టపడింది వాళ్ళు ఎట్లా సూపర్వైజర్లు అవుతారు? టీ పెట్టడానికి, జీతాలు పెంచడానికి వానికి అధికారం ఉంది కానీ మాకు పెంచడానికి లేదా? వాడు జిఎం ఎట్లేదు, జిఎం ఎట్లయితాడు చెప్పు. మరి అట్లా అంటే నా చేతిలో ఏం లేదు, పై ఆఫీసర్ అని చేతిలో ఉందంటే మరి వాడెందుకు జిఎం? మాకు వేరే ఉండొచ్చు కదా. పై ఆఫీసర్లు వచ్చి మరి సమస్య అనేది అసలు లేనే లేదు. వాళ్ళు అందరం బయట చేస్తున్నాం మేము, ఎవరు రావట్లేదు. వస్తుండు ఎవరైనా వచ్చినప్పుడు చెప్తున్నాడు, అదే మాట చెప్తున్నాడు. ఒకటే మాట, ఇంకొకటి అసలు వేరే మాట అనేదే లేదు. వేరే ఎవరో వస్తున్నారు, రాండమ్మా రాండి రాండి అంటుండు. డ్యూటీ చేస్తేనే పైసలు అని చెప్పగడ బోర్డు రాసి పెట్టిండు. ఎన్ని జింపేసినాం మళ్ళా. అది కూడా తీయండి ఒకసారి, కంపింది తెలుస్తుంది. తీస్తాం, ఖచ్చితంగా తీస్తాము. మేడం సెంచరామూర్తి అనే సారు నన్ను 6 నెలల నుంచి టార్చర్ పెడుతున్నాడు. ఏ విధంగా టార్చర్ పెట్టారమ్మా మిమ్మల్ని? పనిలో ప్రెజర్ పెడుతున్నాడు బాగా. మళ్ళీ నా సెక్షన్లో ఎట్లుండాలో అట్లనే ఉండాలా, మేము చెప్పిన పని చేస్తేనే నా సెక్షన్లో ఉంటావు అనేసి నన్ను టార్చర్ బాగా పెడుతున్నాడు మేడం సెంచరామూర్తి సారు. అయితే ఇంకా నేను అప్పుడు ఒక 2 రోజులు లీవ్ తీసుకున్నా మేడం. లీవ్ తీసుకున్నందుకు అది మనసులో పెట్టుకొని నేను 5 నిమిషాలు లేట్ వచ్చిన కారణంగా నన్ను నిలబెట్టి నన్ను రిజైన్ చేసి పొమ్మని చెప్పి టేబుల్ కాడ గంటల సేపు నిలబెట్టుకొని మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు అట్లా నిలబడి ఉన్నా మేడము. నేను చాలా బాధపడ్డా మేడం. నేనైతే అసలు ఈ విషయంలో మాత్రం నాకు భర్త లేడు మేడం, 2 పిల్లలు. వాళ్ళని పోషించుకొని నేను కష్టపడి పిల్లలను పోషించుకోవాలి మేడం. ఇట్లా చేసిండు మేడం. హెచ్ఆర్ లేకపోతేనేమో వాళ్ళు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో ఇదే మాట పాట పడుతుండ్రు మేడం. అంటే మీ సమస్య అనేది మాత్రం తీరలేదు, కానీ ఇష్టమైతే పని చేసుకొని లేకపోతే మానేసేయండి అనేసి ఇట్లా టార్చర్ పెడుతుండ్రు మేడం. ఇంకా ఒక మాట ఎదురు మాట్లాడకూడదు, మన పరిష్కారాన్ని పరిష్కరించడానికి ఎవరు లేరు, చెప్పుకోవడానికి కానీ అందులో ఎవరు వినరు కూడా మేడం. యాజమాన్యం అసలు ఆడవాళ్ళకి ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ మేడం. మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే కదా మీరు అందరూ? అవును మేడం. జాలి లేదు, ఏం చేస్తాం మరి? ఏం లేదు మేడం, దయ లేదు, కనికరం లేదు.
చేస్తే రిజైన్ మనం మాట్లాడితేనేమో రిజైన్ చేసి వెళ్ళిపోవాలా, లేకుంటే వాళ్ళు పెట్టిన టార్చర్కు భరించుకొని పని చేసుకోవాలా. అది మేడం జరిగేది అక్కడ. ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది కదా, అయ్యో ఏమైందా అని కూడా మా పక్కన వాళ్ళని కూడా లేవనియ్యరు. నీ పని నువ్వే చేసుకోగాని లేవద్దు కూర్చో అంటారు. ఎందుకు లేస్తున్నావు, కూర్చో ఎందుకు లేస్తున్నావు అంటారు. అటు సైడ్ చూస్తుంటే కూడా చూడని. ఒక్క మనిషి చచ్చిపోయినా కూడా ఆయన పని మాత్రం కావాలి. నువ్వు నీ పని ఏందో నువ్వు చేసి చచ్చిపో అనే రకం ఉంది ఆ కంపెనీ. అట్లున్నారు, అట్లనే ఉన్నారు. సూపర్వైజర్లు కూడా అట్లనే ఉన్నారు. ఎవరికైనా నీటిల్ గిట్ట పడ్డది, నీటిల్ గిట్ట పోయింది, అయ్యా ఏమైందని చూడడానికి పోతే మీ పని మీరు చేయండి, వాళ్ళు చూసుకుంటారని చెప్తారు. ఏం చేస్తాం, ఎవరికైనా చెప్పుకుంటట్లేదు. జీతాలు పెంచమంటే అసలు పెంచలేడు. కనీసం కమిషన్ ఆఫీసర్ 1000 రూపాయలన్నా పెంచుతారు, మీరు 1000 అన్నా పెంచండి. ఎందుకు ఇట్లా మొండితనం చేస్తారు? ఆడవాళ్ళు రోడ్డు మీదకి ఎక్కిర్రు, మీకు ఇంత బుద్ధి లేదని కూడా తిట్టడం కూడా వాడికి సిగ్గు వస్తలేదు. మరి ఏం చేస్తాను? అదే మీ ప్లేస్ లో వాళ్ళ అమ్మ గానీ వాళ్ళ చెల్లి గానీ ఉంటే చెప్పొక మాట వానికి ఉండాలి. అందరూ ఆడోళ్ళుగా వానమ్మ ఆడితే మేము కూడా ఆడోళ్ళమేనా చేస్తున్నాం కదా. ఒక్కరోజు డుమ్మ కొట్టద్దు అంటారు, లేట్ రావద్దు అంటారు. కొత్తగా సిస్టమేటిక్లు పెడుతున్నారు. బెంగళూరు నుండి వచ్చిన ఆడికెళ్ళి వచ్చిన ఎవడొస్తే ఏం చేస్తుంది? మా పని తగ్గట్టు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాం అంతే, ఇంకేమంటలేము మేము. కష్టానికి తగ్గ ఫలితం ఇమ్మని అడుగుతున్నారు. గేట్ దగ్గర కూడా కూర్చొని ఇస్తలేరు, ఇప్పుడు బ్యాగులు వేయని ఇస్తలేరు. ఆడ గేట్ కట్టేసిర్రు అక్కడ. ఇప్పుడు అంటే అందరు అంటారు కాబట్టి వాటర్ పెడుతున్నారు. ఏది లేదు, వానికి ఏమైనా రాండి డ్యూటీ చేసుకోరు. మిమ్మల్ని ఏమంటలేము. అక్క చెల్లెరారా, చెల్లెల్లారా, అమ్మలారా అని ఇప్పుడు గుర్తొస్తుంది. ఇన్ని రోజులు గుర్తురాలే. ఒక రోజు 2 రోజులు లీవ్ పెడితే 2000 కట్ చేస్తారు మేడం శాలరీలో నుంచి. మేము ఎట్లా బతకాలి మేడం దాంతో? మామూలుగా డే కౌంట్ మీకు ఎంత వస్తుంది? డే కౌంట్ 400 లెక్క మేడం. 400 లెక్క అయితే 2 రోజులు ఒక రోజు లీవ్ పెట్టుకున్నా కానీ లీవ్ ఇస్తలేరు మేడం. పేపర్ సంతకం పెట్టమని ఇస్తే చించి వాడేస్తుండ్రు మేడం చెత్తలో. మేము లీవ్ ఇయ్యము, మీరు కంటిన్యూ చేసుకోవాలి, కంటిన్యూ చేసుకుంటేనే డ్యూటీకి రావాలా, లేకుంటే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అంటున్నారు మేడం. మీ చేత ఊరికే చేసుకొని వాళ్ళు మాత్రం లక్షలు సంపాదించుకొని నిజం మేడం. ఎట్లా పోయినా కూడా బాధ లేదు. వాళ్ళకి మాత్రం వాళ్ళకి చేరాల్సిన బీరువాళ్ళకి మాత్రం మనీ అనేది చేరాలి. మనుషులాగానే చూడరు మేడం అసలు మమ్మల్ని. ఒక ప్రాణం, గొంతులో ప్రాణం ఉంది, వీళ్ళకి మనుషులు కదా అన్న ఉద్దేశం వాళ్ళకి లేనే లేదు. వాళ్ళకి పని కావాలి, వాళ్ళకి పైసలు కావాలి, టార్గెట్ కావాలి అంతే. బాగానే అంతేగాని వాళ్ళ టార్గెట్ వాళ్ళకి కావాలి కానీ మా మనుషుల్లాగా చూడరు అసలు. క్లినిక్లో కానీ పోతాం మా కళ్ళు తిరుగుతున్నాయని, ఆమె టాబ్లెట్ అంటే కూడా ఐడి నెంబర్ రాసుకుంటూ అన్ని రాసుకుంటూ 10 సార్లు తిరిగితే కూడా ఇయ్యదు. సగం ఇస్తే ఇస్తుంది, ఆమె ఇష్టం ఉంటే ఇస్తుంది, లేకపోతే లేదు. ఆ సగం కూడా అవసరం ఉంటేనే ఇస్తారు, టాబ్లెట్ లేకుండా లేనే లేదు. మన ఈఎస్ఐ గిట్ట మాకు ఉంది, అదే కంపెనీలో చేస్తున్నాం కదా. తలనొప్పి పేర్లు చేస్తున్నా కూడా జెండు బాంబు కూడా ఇయ్యారు. అంటే మీరు ఎన్ని బాధలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాము, కాకపోతే మా కష్టానికి తగ్గ ఫలితం కావాలి. ఇప్పుడు 6 నెలల నుంచి లీవ్ లేదు, లీవ్ ఒక లీవ్ అడిగితే మేడం 6 స్లిప్ రాపించుకురా పోమన్నారు హెచ్ఆర్లో. రాపించుకొచ్చినాం మేడం. 6 నెలల నుంచి డుమ్మా లేదు అని రాపించుకొచ్చినాము. రాపించుకొచ్చిన లీస్ట్ చూసి కూడా వాళ్ళు ఒక లీవ్ సైన్ పెట్టలే మేడం. ఒక 4:30కి రమ్మంటారు, మేము పంపిస్తా అంటారు. ఏదైనా అవసరం ఉండి రేపు 4:30కి పర్మిషన్ ఇస్తా అంటారు. ఇళ్ళకి వచ్చినాక పంపించరు. నీ ప్లేస్ లో వేరే అమ్మకి లేదు, నువ్వే కుట్టాలి 5:30 దాకా అని టార్చర్ పెడతారు. సూపర్వైజర్ అడిగితే ఇన్ఛార్జి దగ్గర పోంటారు, ఇన్ఛార్జి దగ్గర పోతే సూపర్వైజర్ దగ్గర పోంటారు. లీవ్ అడిగితే ఇద్దరు ఇయ్యరు. 6:30 దాకా ఉండి అడిగి నేను వెళ్ళిపోయినాం. అట్లా డబ్బులు కానీ వాళ్ళే తింటున్నారు మేడం. 15 साल से आदमी काम कर रहा है, कुछ भी बढ़िया से सैलरी नहीं दिया आज तक। लीव में के पैसा कट कर लेगा, 1 मिनट लेट आएगा उसमें से पैसा कट कर लेगा, बोनस में से पैसा कट कर, बरोबर सैलरी कभी भी नहीं दिया है। क्या करना, हम लोग मजबूरी में अब सही होता है, अब सही होता है कह के थक गया, तब अब तैयारी हुए ये सब करने के लिए। క్రియేటివ్స్ మీడియా టీవీలో వస్తుందా? కాదు, యూట్యూబ్లో వస్తుందా? లేబర్ డిపార్ట్మెంట్
గత 11 రోజుల నుంచి ఇక్కడ ఇంత దీక్ష పూనుకొని చేసినా కూడా వాళ్ళు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్క అడుగు కూడా దిగి రావట్లేదు. కనీసం మేము అడిగినంత కాకపోయినా ఒక 1000 అయినా తగ్గించైనా మాకు జీతం పెంచాలి, మేము ఎంత కష్టమైనా పడతాము, కానీ మాకు కష్టం ఫలితం అనేది మాకు కావాలని చెప్పని ఇక్కడున్న వర్కర్స్ అందరూ ఒక 11 రోజుల నుంచి ధర్నా అయితే చేపట్టారు. చూద్దాం ఇలా ధర్నా ఎంతలాగే కొనసాగుతుందా, లేకపోతే అధికారులు వచ్చి దిగి వీళ్ళ సమస్యను తీరుస్తారో. చూస్తూనే ఉండండి RBN క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర.